వారం రోజులు ఇల్లంతా గోలగోలగా సందడిగా ఉండే. ఎందుకంటే మాతో పాటు మా లల్లు బాబు, మా శ్వేత, మా మమ్మీ మొత్తం 8 మంది ఉన్నాము. ఇంటి నిండా మందితో ఇల్లంతా సందడిగా ఉండే. ఉన్నట్టుండి అందరూ ఈ రోజు వెళ్ళిపోయినరు. మా మమ్మీ వెళ్ళిపోయింది, మా లల్లు బాబు వాళ్ళు వెళ్ళిపోయినరు. వెళ్ళిండ్రు కానీ వెళ్ళేటప్పుడు సెండ్ ఆఫ్ ఇస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది నాకైతే. కానీ ఈ రోజు బాధ అనిపించే విషయం ఏంటంటే మా మమ్మీ వెళ్ళేటప్పుడు లేను నేను, మా లల్లు బాబు వాళ్ళు వెళ్ళేటప్పుడు లేను. ఆఫ్టర్నూనే పొలానికి మందు చల్లాలని పొలం కాడికి వెళ్ళినాం. మేము ఇంటికి వచ్చేటప్పటికి ఈవినింగ్ 6 అయింది. అప్పటికి వాళ్ళు వెళ్ళిపోయినరు. 4 ఎకరాల పొలానికి మందు చల్లడానికి మేము వెళ్ళిందే మధ్యాహ్నం 2 గంటలకి. ఆ టైం కి కరెంట్ లేదు, పొలంలో నీళ్లు లేవు. హెల్పర్ కి కాల్ చేస్తే గంట అవుతుందని చెప్పిండు. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుంటది మా ఆయన గారి తీరు. మార్నింగే మందులు తీసుకొచ్చిండు. ఈ రోజు ఎలాగైనా మందు చల్లుతాము అని తెలుసు. అలాంటప్పుడు పొలంలో వాటర్ ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి కదా. అట్లా చూసుకోడు. ఎందుకంటే కరెంట్ పెట్టైనా మందు చల్లుకోవచ్చు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నమాట. ఈ రోజు చల్లిన మందు బకెట్ లో కాంబో ప్యాక్ లా వచ్చింది. అందులో 5 వెరైటీస్ ఉన్నాయి. అవన్నీ ఇసుకలో వేసి కలపాలన్నమాట.